హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మా అమ్మ పొద్దున్నే లెగంగానే ఫ్రెష్‌గా ఉన్న చింత చిగురు అయితే తీసుకుందనమాట. సో, ఆ చింత చిగురుతో చింత చిగురు చికెన్ కర్రీ అయితే చేసింది. ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్‌ని వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలిపి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం నీట్‌గా క్లీన్ చేసుకొని చేత్తో నలుపుకున్న చింత చిగురుని వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఈ చికెన్ని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చికెన్ కర్రీ రెడీ.